హే గైస్ వెల్కమ్ టు మై క్లాప్ క్లాప్ ఛానల్. సో, ఈరోజైతే మనము 'సిద్ధార్థ్' అన్న కొత్త మూవీ ట్రైలర్‌ని రివ్యూ చేయబోతున్నాము. అదేంటిదంటే 'త్రీ బీహెచ్‌కే' మూవీ నేమ్. సో, ఇక లేట్ ఎందుకు రివ్యూ చేద్దాం. హుహు. ఓకే. ఫస్ట్ సీన్‌లో ఫ్లడ్ వచ్చేసిందనమాట వాళ్ళ ఇంట్లో. ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ కదా. నాకు వావ్! 34 ఏళ్ళు. మా నాన్నకి ఇంకా ముందు నుంచి. నానా, మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. ఓకే. బయట ఒక బోర్డు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని. అంతా మంచి యంగ్ జరుగుతుంది. జనరేషన్ అన్నీ కూడా success చూపిస్తున్నారు. ఓకే. అవుతాయి. నీకు మీ నానంటే బాగా ఇష్టం కదా? ఇంకో 10 ఏళ్ళకి నేను ఫ్లాట్ కొంటామని నమ్మకం ఉంది. 7 లక్షల రూపాయలు కూడబెట్టాను. ఏంటి సార్ 7, 8 కామెడీ చేస్తున్నారు? మన దగ్గర ఓకే. డబ్బుందా లేదా అని మన బ్యాంక్ అకౌంట్ చూడక్కర్లేదు. మన బాడీ లాంగ్వేజ్ చూసే డిసైడ్ చేస్తారు. నేను బాగా చదువుకుని బాగుంటాను మా ఇంట్లో నమ్ముతున్నారా, కానీ నాకు ఈ బొంగులో చదువు రావట్లేదే. మీరు రిజెక్ట్ చేస్తున్నారా సార్? లైఫ్ అంటే అంత ఈజీ కాదుగా. అసలు కళలు అన్నీ చచ్చిపోయాయి. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ముండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా? యెస్. ఇండియాలో అవును. ఎంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటారు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే పైకి ఎదగలేదు. కరెక్ట్. హార్ష్ ట్రూత్. నాకు జరిగినట్టు నీకు జరగకూడదురా. నా పరిస్థితి రాకూడదు. నా పరిస్థితి తెచ్చుకోకు. నా లైఫ్ లా వద్దురా. మీరు ద్రావిడ్ ఫ్యాన్ నాన్న, నేను ధోని ఫ్యాన్. ఎన్ని రిజెక్షన్స్ ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. అది నాకు బాగా వచ్చు మ్యామ్. నాన్న, మన ఏరియాలోనే ఇల్లు కొనాలి. అదే కదా మీ కల? నైస్. మనం ఇప్పుడు ఇల్లు కొనడం ముఖ్యం. ఇంకా కొద్ది రోజులే కదా. ఓకే. నైస్. ఇల్లు వచ్చాక నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాలా మాట్లాడేటివి ఉన్నాయి దీంట్లో. నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు. నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు. గెలుస్తాను నాన్న. ఓకే గాయ్స్. 'త్రీ బీహెచ్‌కే' మూవీ. చాలా విషయాలున్నాయి దీంట్లో. సో, ఇదైతే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పబోతుంది. ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఇల్లుని కట్టుకోవాలని ప్లాన్స్ వేసుకుంటారు. వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవన్నిటి గురించి చూపియబోతున్నారనుకుంటా. ఎలా అయితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనీని కూడబెట్టి, సేవ్ చేసుకొని, వాళ్ళ ఓన్ హౌస్ కట్టుకోవాలని ప్లానింగ్స్ ఏస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ సో, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గూడా చూడాలి. సొసైటీని ఫేస్ చేయాలి. సో, ఇది జనరల్ పబ్లిక్ మన సొసైటీ డైలీ లైఫ్‌లో చూసే స్టోరీయే చూడబోతున్నాము. అండ్ వీళ్ళెలా రిప్రజెంట్ చేశారో, సో, దీని అవుట్‌పుట్ పక్కా అందరూ కనెక్ట్ అవుతారు. సో, ఇది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు స్టూడెంట్స్, ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అవుతారు. సో, డెఫినెట్‌లీ ఇదొక హిట్ అవ్వబోతుంది. మన మనకు ఆఫ్‌కోర్స్ మనకు తెలిసినది సిద్ధార్థ్ అన్న యాక్టింగ్. మనందరికి నచ్చేదే. మన చైల్డ్‌హుడ్ నుంచి అతని సినిమాలు చూస్తున్నాం. తన సినిమాలు చూసినవన్నీ చాలా బాగుండేవి. మనం రిపీటెడ్‌లో చూస్తాం ఆయన సినిమాలన్నీ. సో, ఇది గూడా అలానే చూస్తామని అనుకుంటున్నాను. సో, ట్రైలర్ అయితే చాలా బాగుంది గైస్. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, చిన్న డిస్కషన్ ఫోరమ్ లాగా చేద్దాము. మీ వ్యూస్ ఎలా ఉన్నాయో, మీరెలా ఫీల్ అయ్యారు ఈ ట్రైలర్‌ని చూసి
ఏమైనా కనెక్ట్ అయ్యారా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, మనం కూడా డిస్కస్ చేద్దాం. సో అంతే మళ్ళా. సో ఇంకో మూవీ రివ్యూలో కలుద్దాం. సో అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, బాయ్.